హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఈ వీడియోతో వస్తున్నాను. ఈ సంక్రాంతికి నేను ఇక్కడ అమెరికాలో కూడా సకినాలు ఎలా చేయవచ్చో చూపిస్తున్నాను. చాలామంది ఫ్రెండ్స్ చెప్పారు ఇక్కడ సరిగా రావు వెదర్ కండిషన్స్ వల్ల అని. బట్ నేను ట్రై చేశాను, మీకు కూడా చెప్తాను నేను ఏం పిండి వాడాను, ఎలా చేశాను అని. చూడండి, నేను 2.5 కిలోల బియ్యం పిండిని తీసుకున్నాను. దానికోసం ముందుగా నువ్వులను మంచిగా కడిగి కాసేపు నీళ్ళలో అలానే ఉంచాను. ఎందుకంటే ఏవైనా లైట్ వెయిట్ నువ్వులు ఉంటే అవి మనము సకినాలు గోలించేటప్పుడు చిటపటలాడుతూ ఉంటాయి. సో అలా పైకి తీసి మీది మీద పేరుకున్నాయి అన్నీ తీసి పడేశాను. అండ్ దెన్ ఫ్లోర్, ఇది నేను చైనీస్ షాప్ నుంచి తెచ్చుకున్నానండి. నేను దీని పిక్చర్ కూడా షేర్ చేస్తాను. అది సేమ్ మీరు వాడండి. ఒక్కొక్క ప్యాకెట్లో 1 LB ఉంటుంది. సో నేను 5 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఒక పెద్ద క్లాత్ పరుచుకొని దాంట్లో పిండి అంతా వేసుకొని ఇప్పుడు నేను ఉప్పు వేస్తున్నాను. 2.5 కిలోలకి నేను 2.5 స్పూన్స్ వేసుకున్నాను ఉప్పు. మనము రుచి కొంచెం ఉప్పు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. తరువాత నేను వాముని ఒక 2 to 2.5 స్పూన్స్ కడిగి ఇలా వేసుకున్నాను. తరువాత నువ్వులను ఇందాక కడిగి పెట్టుకున్న నువ్వులను కూడా దీంట్లోనే వేసుకొని మొత్తము అంత ఫ్లోర్కి మిక్స్ అయ్యేటట్టుగా మంచిగా కలుపుకొని తరువాత నేను ఒక డబ్బాలోకి షిఫ్ట్ చేసుకుంటాను. ఎందుకంటే మనకి ఇలా ఏదైనా క్లాత్లో కానీ పెద్ద బేసన్లో కానీ కలుపుకుంటే నీట్గా పిండికి అన్నీ పడతాయి. తర్వాత ఇలా బేసన్లో కొంచెం పిండి తీసుకొని వాటర్ సరిపడా చూసుకుంటూ మెల్లగా కలుపుకుంటూ ఉన్నాను. మరి ఎక్కువగా నీళ్లు పోసుకుంటే మనకి ఏమవుతుందంటే పిండి లూజ్ అవుతుంది. అందుకని నేను కొంచెం పొడి పిండి పక్కకు పెట్టుకొని ఇంకొక డబ్బాలో ఇలా సగం పిండి వేసుకొని చూసుకుంటూ కలుపుతున్నాను. ఎందుకంటే తడి బియ్యం నీరు ఎక్కువ పడుతుంది. సో నాకు కొంచెం ఇక్కడ లూజ్ అయ్యింది. నేను దానికి కొంచెం ఇంకా మళ్ళీ పొడిపిండి కలుపుకొని మళ్ళీ సెట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను కావాల్సింది, ఇక్కడ నా దగ్గర యోగా మ్యాట్ ఉన్నాయండి. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ కార్పెట్ మీద వేస్తే మనకు వెట్ అవుతుంది అండ్ పాడవుతుంది. సో నేను కింద యోగా మ్యాట్ వేసుకొని దాని మీద బెడ్షీట్స్ వేసుకున్నాను. ముందుగా నేను ఇక్కడ మనం పండగకి ఎప్పుడు గౌరమ్మ చేసుకుంటాం కదా, సో పిండి పదార్థాలు చేసుకునేటప్పుడు కూడా పిండి గౌరమ్మ చేసుకుంటాము. అందుకని నేను ఇలా పిండి గౌరమ్మ చేసుకొని ఫస్ట్ దాని చుట్టూ ఫస్ట్ సకినంను అలా చుట్టాను. ఫస్ట్ సకినం కాబట్టి నేను కొంచెం ఎక్కువ రౌండ్స్ వేసాను ఇలా. ఆ తర్వాత మనం ఇలా ప్రాపర్గా సైడ్ బై సైడ్ అన్నీ చేసుకుంటూ వెళ్తే నీట్గా ఉంటుంది. అండ్ కొంచెము మనం ఎక్కువ స్పేస్ తీసుకొని వేస్తే మనకు ఇక్కడ ఈజీగా ఆరుతాయి. ఎందుకంటే మనకి ఎండ తగలదు కాబట్టి కొంచెం దూరంగా వేసుకోవాలి ఇక్కడ మనము. అండ్ నేను ఇక్కడ బెడ్షీట్ను కూడా 2 బెడ్షీట్స్ వాడాను. అవి ఒక్కొక్కటి సగం రెండు సగాలుగా ఫోల్డ్ చేశాను. కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి మనకు తడి కూడా తొందరగా పీలుస్తుంది. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు గోలించుకోవడానికి. ఇలా నేను మొత్తం ఈ ఫుల్ బెడ్షీట్ వేసుకున్నాక ఒక 1/2 hour గ్యాప్ తీసుకొని తర్వాత ఒక్కొక్కటిగా మెల్లిగా తీసుకుంటూ గోలించాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకుంటే మనకి గ్యాప్ ఎక్కువగా ఉండడం వల్ల మంచిగా ఆరుతాయి. హాయ్ అండి, ఇలా నేను అన్నీ చేసుకున్నాను. నాకు ఇవన్నీ చేయడానికి ఒక 1 hour పట్టింది. ఒకసారి ఇలా చపాతీ కాడతోటి తీసి ట్రై చేశాను, బాగానే వచ్చాయి. సో తడి ఆరినట్టే ఇలా తీసుకొని నూనె బాగా వేడయిన తర్వాత దీంట్లో ఇలా నెమ్మదిగా వేసుకోవాలండి. నూనె బాగా వేడిగా ఉండాలి. అండ్ ఇలా బబుల్స్ వస్తూ ఉంటే మనకు ఆయిల్ బాగా కాగినట్టు. ఇలా నేను ఒక 10 వేసుకున్నాను నా ముక్కుడికి తగ్గట్టుగా. ఇవి బాగా కాగాలండి. మనకు ఇలా బబుల్స్ పోయే వరకు అవి కాల్చుకోవాలి.
ఇలా చూస్తున్నారు కదా మీరు బబుల్స్ వచ్చాయి. సో అప్పుడు కొంచెము అటు ఇటుగా తిప్పుకుంటూ మంచిగా కాగిన తర్వాత బబుల్స్ అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత తీసుకోవాలండి. ఇలా చేసుకుంటే మీకు కూడా మంచిగా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చూడండి మా సకినాలు ఇలా వచ్చాయి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ అస్. బాయ్.